ఈ శారీ నాకు బాగా ఇష్టం, నేను డిజైన్ చేసుకున్నాను. ఇట్లా కొన్నదానికన్నా ఓన్గా డిజైన్ చేసుకుంటే భలే సంతోషం ఉంటుంది కదా అమ్మాయిలకి, ఓన్ హార్డ్ వర్క్ తోటి చేసుకున్నట్టు. బయట చాలా వేడి ఉంటుంది, ఎంత మేకప్ వేసుకున్నా వేస్టే, అనవసరంగా వేసుకుంటున్నానని బాధపడుతున్నాను. అయితే ఇప్పుడు చెప్పలేము. ఫెస్టివల్లో ఎలాంటి యాక్టివిటీస్ జరిగాయి అని తెలుసుకోవడానికి నా ఫుల్ బ్లాగ్ని చూసేసేయండి. అండ్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ పింకీ ప్రియాంక. సో ఈ రోజు అయితే నేను ఓనం సెలబ్రేషన్స్ కి బయటకు వచ్చాను. సో ఫస్ట్ టైం వచ్చాను అండ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి బాగా ఎక్సైట్ అయితే ఉన్నాను. సో నేను ఇక్కడ అటెండ్ అయిన ఈవెంట్ వచ్చేసి ఇండియన్స్ ఇన్ కువైట్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నటువంటి యాక్టివిటీ అనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబల్ త్రిబుల్ ఉంది. ఓనం అంటే నాకు చాలా వరకు ఓన్లీ సద్య అంటే ఫుడ్కి వెరైటీస్ సంబంధించినవన్నీ ఉంటాయి. సో అలా సెలబ్రేట్ చేసుకొని తింటారు అని అనుకున్నాను. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత కళ్ళు చెదిరిపోయాయి. అసలు ఒక్కో యాక్టివిటీ కాదు, చాలా రకాల గేమ్స్, యాక్టివిటీస్, కాంపిటీషన్స్ చాలా ఉన్నాయి. ఇంతకుముందు అన్నీ నేను అంటే సోషల్ మీడియాలో వాళ్ళు కాంపిటీషన్లు పెడుతున్నటువంటి పోస్టులు చూసి ఏదో ఇక్కడ కువైట్లో ఇవాళ పార్టిసిపేట్ చేస్తారులే, అసలు అంత ఉండదు యాక్టివిటీ అనుకున్నాను. బట్ చూస్తే మాత్రం అదిరిపోయింది. అసలు నాకైతే ఇండియాలో ఎలా నేనైతే ఈవెంట్ ఫీల్డ్లో ఉండి ఒక్క రోజు ఈవెంట్స్ ఎలా చూస్తానో నాకు సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. ఒక్కొక్కళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళు రెడీ అవ్వడం అండ్ కాంటెంపరీ డ్రెస్సులు చాలా బాగున్నాయి. మ్యూజిక్ కి భాష అవసరం లేదంటారు కదా, అలా అనమాట. ఇలాంటి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసాక మేము అందరం ఒక దగ్గర అయితే కూర్చోలేదు, చాలా మంచి ఎంజాయ్ చేసాము. అండ్ ఇలా రా వీడియో పెడితే మీకు అక్కడ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుస్తుందని పెట్టాను. ఇన్ కేస్ మీకు డిస్టర్బ్ అవుతే కనుక సారీ. అండ్ నేను వచ్చేసి సద్య. సో ఇక్కడ 24 వెరైటీ ఆఫ్ ఫుడ్స్ పెడతారనమాట. అంటే పచ్చళ్ళు, రైస్, కర్రీస్ అండ్ ఎక్స్ట్రా స్నాక్స్, పాయసాలు, ఇలా చాలా రకాలుగా పెట్టారు. సో అన్ని ఒకేసారి వేసుకొని తినేసరికి కడుపంతా నిండిపోయింది అనుకో. మేము అఫ్కోర్స్ ఇదైతే ఫ్రీగా కాదు, ఆల్మోస్ట్ 2KD 750 ఆఫర్లో టికెట్ ఉంటే నేను బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో జనరల్ గా 2KD 950 సంథింగ్ ఎలా ఉంటుంది. సో ప్రీ బుకింగ్ ఉంటుంది, ప్రీ బుకింగ్ చేసుకొని వెళ్ళాలి. అండ్ ఆ రోజు ఏంటంటే నాకు స్పాట్ లో కూడా బుకింగ్స్ ఉన్నాయని చెప్పారు. సో బట్ మేమైతే ఆల్మోస్ట్ ఒక 1-2 వీక్స్ ముందే ప్రీ బుకింగ్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఫుడ్ మాత్రం అదిరిపోయింది. అంటే ఆల్ వెజ్ లో వెరైటీస్ పెట్టారు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ కమింగ్ టు ప్రోగ్రామ్స్ అంటే కాంపిటీషన్స్ అనమాట. అక్కడ వచ్చిన పిల్లలకి ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కొల్లాలం సంథింగ్, నాకు అది పేరు గుర్తుకులేదు, సారీ ఏమనుకోకండి కేరళ వాళ్ళు చూస్తే కనుక. అంటే ఇలా పువ్వులతో ముగ్గు వేస్తారు వాళ్ళు, దీనికి కాంపిటీషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు సదియాకి పాయసం కూడా బాగా ఫేమస్ అనమాట. ఆ రోజు పాయసం బాగా వెరైటీస్ చేసుకొని తింటారు. సో ఆ పాయసంకి సంబంధించినటువంటి ఒక కాంపిటీషన్, డాన్స్ కాంపిటీషన్, కలరింగ్ కాంపిటీషన్, అలా మల్టిపుల్ కాంపిటీషన్స్ జరిగాయి. అంటే సెల్ఫీ ఫోటో కాంపిటీషన్ కూడా జరిగిందనమాట. మా బెటాలియన్తో ఒక ఫోటో దిగాం కానీ ఏదో అంతంత మాత్రంగా వచ్చింది. ఎందుకంటే మా ముగ్గురులో ఎవరిది ప్రాపర్ యూనిఫామ్ అంటే కేరళ డ్రెస్సింగ్ లేదనమాట. ఒక అమ్మాయి వేసుకొని వచ్చింది, మిగతా వాళ్ళందరం తుప్పా బ్యాచ్ వెళ్ళాం అనమాట. ఏది దొరికితే వేసుకొని వచ్చేసాము. సో కాంపిటీషన్కి అంత ఎలిజిబుల్ కాదు కానీ ఏదో పార్టిసిపేట్ చేద్దాంలే, ఏముంది ఫోటో అయితే దిగి పెడదామని చెప్పేసి హ్యాష్ట్యాగ్ అని చేసి చెప్పాము. అండ్ ఈ గ్రూప్ అయితే అదిరిపోయేటట్టు డాన్స్ చేశారు. అందరూ కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకొని మరి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకొని చేశారు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంతమంది కిడ్స్ ఇంత ఇంట్రెస్ట్ గా చూపించారంటే మన ఇండియన్ సెలబ్రేషన్స్ కి హ్యాట్స్ ఆఫే చెప్పాలి నిజంగా. సో నాకైతే ఒకప్పటి కాలేజ్ డేస్ అలా గుర్తొచ్చినాయి అనమాట, మంచి అనిపించింది. సో
సో ఇలాంటి ఎప్పుడైనా ఈవెంట్స్ ఇంకా మిస్ అవ్వద్దు అని అయితే అనిపించింది. టైం ఉన్నంత వరకు నాకైతే కుదిరినప్పుడు వెళ్తాను, వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం నియాంక్ చిన్నగా ఉన్నాడు కాబట్టి ఇలా ఈజీగా వాడిని తీసుకెళ్ళి వదిలేయలేను, ఎందుకంటే మిస్ అయిపోతాడు లేదంటే నన్ను సతాయిస్తాడు. సో అందుకోసమే తీసుకెళ్ళలేదన్నమాట. నెక్స్ట్ టైము ఎప్పుడైనా కొంచెం పెద్ద పెరిగిన తర్వాత వెళ్తే కనుక బాగా ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే చిన్నపిల్లల కాంపిటీషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ ఓనం సెలబ్రేషన్స్ సాంగ్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది. ఆల్మోస్ట్ అదే పాటను ప్లే చేసి రికార్డు బదలగొట్టేశారనమాట. సో మీ అందరికి ఆ పాట వినిపిస్తాను. కేరళ వాళ్ళు ఓనం సెలబ్రేషన్స్ కి చాలా బాగా టైం స్పెండ్ చేసి దాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారని అయితే నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ఆడవాళ్ళు లేదు, అందరూ కలిపి మంచిగా డెకరేషన్ చేసుకోవడం కానీ, రెడీ అవ్వడం కానీ, టైం ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ అయితే బాగా ఉంది. అంటే అందరి డ్రెస్ కోడ్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఫైనల్గా ర్యాంప్ వాక్ కాంపిటీషన్ జరిగింది కేరళ ట్రెడిషన్ డ్రెస్ తోటి. ఇంకా మేము అప్పటి వరకు ఉండలేదు, ఎందుకంటే మార్నింగ్ 8:30 9 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:30 వరకు ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో మాకు ఇంకా అంత టైం లేదని చెప్పేసి మేము మిడిల్లోనే వచ్చేసాము. బట్ అక్కడ వరకు చూస్తేనే అర్థమైపోయింది ద క్వాలిటీ ఆఫ్ దేర్ సెలబ్రేషన్స్. ఒక డిఫరెంట్ ట్రెడిషన్ అయితే నేనైతే ఫస్ట్ టైం ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో దీంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, కువైట్లో కూడా ఇలాంటి మన ఇండియా సెలబ్రేషన్స్ ఎంత బాగా అవుతాయి అని చెప్పేసి ఈ వీడియో చేసిన తర్వాత నాతో పాటు మీ అందరికీ కూడా ఫస్ట్ టైం అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ వర్క్ బిజీలో ఉండి ఎవ్వరు కూడా బయట ఇలాంటి యాక్టివిటీస్కి టైం స్పెండ్ చేయరు. బట్ ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పేసి మీ అందరి వరకు కూడా తీసుకొస్తే మీరు కూడా ఎప్పుడైనా మన ఇండియన్ సెలబ్రేషన్స్, పండగలు, దసరా, దివాళీ కూడా కమింగ్ ఉందన్నమాట. సో అలాంటి సెలబ్రేషన్స్ మళ్ళీ ఇప్పుడు పెడతారు. IIK పేజ్లో వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. అప్పుడు మీరు కూడా రండి, వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి అప్పుడప్పుడు అనిపిస్తుంది అట్లీస్ట్ మనం పరాయి దేశంలో లేదు, మన దేశం జనాల మధ్యలో ఉన్నాము అని చెప్పేసి ఇలాంటి వీడియోలు చూస్తే, ఇలాంటి ప్లేస్ని చూస్తే అని అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. నాకైతే అలానే అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. అంటే పిల్లలు ఒక్కొక్కరు కూడా చాలా మంచిగా టైం ఇన్వెస్ట్ చేసి, పెద్దవాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు టైం ఇన్వెస్ట్ చేసి వాళ్ళు యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్, గ్రేట్. సో ఇదండి ఈ రోజటి ఓనం విశేషాలు. చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా నాతో పాటు ఈ వీడియో చూసి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ కొట్టండి. అండ్ నా వీడియోస్ మళ్ళీ చూడాలనుకున్న వాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, కొంచెం పెంచితే నేను ఇంకో మంచి వీడియోస్ పెడదాము అని చెప్పేసి ఇంట్రెస్ట్ వచ్చి పెడతాను. సో అదేనమాట ముచ్చట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. అండ్ ఇలాంటి యాక్టివిటీస్ ఏమున్నా కానీ మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ అందరు కూడా రండి, ఇలాంటి యాక్టివిటీస్కి కలుద్దాం. ఎప్పుడైనా వస్తాననుకుంటే నాకు కమెంట్స్లో పెట్టండి, నేను కూడా తప్పకుండా నెక్స్ట్ మనకు దివాళీ సెలబ్రేషన్స్ ఉంది అప్పుడు వస్తాను. ఓకేనా? అప్పటి వరకు మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.